క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, ఈ కథోలిక దైవార్చన క్రమానికి ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేక విధంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ విభాగములో మరీ ముఖ్యంగా చూసినట్లయితే దివ్యబలి పూజ ఆరంభ క్రమంలోనే అనేకమైనటువంటి ఆధ్యాత్మిక వస్తువులను ఉపయోగించటం, అలాగే క్రీస్తుకు సంబంధించినటువంటి వస్తువులను కూడా ఉపయోగించటం, అలాగే ఈరోజు మనం చూసినట్లయితే ఈ సువిశేష గ్రంథ పుస్తకము కూడా ఈ ఊరేగింపులో దాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. ఆంగ్లంలో బుక్ ఆఫ్ ద గాస్పల్స్ అని ప్రత్యేక విధంగా ఆ బైబిల్ గ్రంథము కాకుండా బుక్ ఆఫ్ ద గాస్పల్స్, ఆ 4 స్వార్థికారులు రాసినటువంటిది ప్రత్యేకమైనటువంటి సువిశేష గ్రంథముగా ఉంటూ అది క్రీస్తు ప్రభు మనలందరికీ కూడా దైవవాక్కు అనేటటువంటి విధముగా నడిపింపుగా మనం చూస్తూ ఉంటాం. దివ్యబలి పూజలో శిలువకు అంటగొట్టబడినటువంటి క్రీస్తు ప్రతిబింబము శిలువతో, క్రొవ్వొత్తులతో, ధూపముతో, ఈ సువిశేష గ్రంథ పుస్తకముతో ఈ విధంగా దివ్యబలి పూజ చేయటానికి గురువులందరూ కూడా ఆ ఉత్తాసు బాలురలతో వెళుతూ ఉంటాడు. అందుకని ఈరోజు మనం ఈ విభాగంలో ప్రత్యేక విధంగా కొన్ని అంశాలను చూస్తూ ఉంటాం. సువిశేష గ్రంథ పుస్తకము అంటే క్రీస్తే తన వాక్కుకు ప్రతిబింబముగా మనకు ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా, వీరందరూ కూడా ఆ ఊరేగింపుకి వెళ్ళినప్పుడు కూడా ఈ దివ్య సువిశేష గ్రంథాన్ని పట్టుకునేటటువంటి వాళ్ళు ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంటారు ఈ విధంగా పట్టుకుని. ఎందుకు అంటే ఇక్కడ క్రీస్తునకు ప్రతిబింబముగా ఈ బుక్ ఆఫ్ ద గాస్పల్స్ లేకపోతే సువిశేష గ్రంథ పుస్తకము ప్రాతినిధ్యము వహిస్తూ ఉంది. చాలా ముఖ్యమైనటువంటిది దైవవాక్కు. సువిశేష గ్రంథ పుస్తకమును ఎక్కడ ఉంచుతూ ఉంటారు? ఈ దివ్యబలి పూజకు వెళ్ళేటటువంటి సమయంలో ఊరేగింపుగా ఆరంభ క్రమంలో ఈ దివ్య పరిశుద్ధ గ్రంథాన్ని, సువిశేష గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి పట్టణము చదివే దగ్గర పెట్టరు. ఏం చేస్తూ ఉంటారు అంటే నేరుగా తీసుకుని వెళ్ళి ముందుగా ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఆ బైబిలును మోస్తున్నటువంటి వ్యక్తి భక్తియుతముగా ఈ సువిశేష గ్రంథ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళి పీఠముపై నడి భాగంలో ఉంచుతూ ఉంటాడు. చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. అంటే ఉత్సవంలో, మహోత్సవంలో కూడా ఇవన్నీ కూడా, ఇంకా మన ఆదివారంలో కూడా ఇవన్నీ కూడా మనం చేసుకొనవచ్చు, కానీ ఎక్కువగా ఉత్సవాలకి ఎక్కువ చేస్తూ ఉంటారు. అందుకని దీన్ని పీఠం మీద ఉంచడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి, 2 కారణాలు. అది ఏమిటి అంటే దైవవాక్కు ప్రకటనకు మరియు కృతజ్ఞతార్చన మధ్య అనుబంధాన్ని తెలియచేస్తూ ఉంది. ఒకదానితో ఒకటి సమ్మేళమై అర్థాన్ని తెలియచేస్తూ ఉంది అనే అర్థం. ఎందుకు అంటే దైవవాక్య ప్రకటనకు మరియు ఎందుకంటే దివ్యబలి పూజ 2 భాగాలు ముఖ్యమైనటువంటిదని చెప్పుకుని ఉన్నాం. ఏమిటి? దైవవాక్యార్చన, కృతజ్ఞతార్చన. దివ్య సప్రసాదము క్రమము, దేవుని వాక్యం వినటం అనేటటువంటివే మనం మరీ ముఖ్యంగా దివ్యబలి పూజలో ముఖ్యమైనటువంటి భాగాలు. కనుక ఈ దైవవాక్యార్చన అనగా దేవుని వాక్యాన్ని పఠించటానికి మరియు ఈ కృతజ్ఞతార్చన అర్పణలు తీసుకుని గురువు అన్నీ కూడా ఆశీర్వదించి మరి ప్రజలకు ఇస్తూ ఉంటాడు కదా దివ్య సప్రసాదాన్ని. ఆ మధ్యలో కూడా ఒక గొప్ప విభాగంగా సృష్టించబడుతూ ఉంది. పీఠం మీద నుంచి తరువాత నేరుగా చదివేటటువంటి స్థలానికి వెళ్ళి ఆ సువిశేష గ్రంథ పుస్తకాన్ని అందుకుని వాక్యాన్ని ప్రకటన చేస్తూ ఉంటాడు గురువు. చదువుతూ ఉంటాడు దేవుని యొక్క వాక్యాన్ని.
అలాగే రెండవ అర్థం ఏమిటి అంటే ఈ సువిశేష పుస్తకము పీఠము నుండి వాక్య పఠన స్థలమునకు తీసుకువెళ్ళబడుతూ ఉంది. అక్కడ కూడా ప్రత్యేక విధంగా ఇద్దరు క్రొవ్వొత్తులను పట్టుకున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ బైబిలు అనగా సువిశేష గ్రంథ పుస్తకానికి ఇరువైపులా ఉంటూ నడుస్తూ నిదానంగా చిన్న ప్రదక్షిణగా ఆ పట్టణము చదివేటటువంటి స్థలానికి తీసుకుని వెళుతూ ఉంటారు. ఇందులో చాలా గొప్ప అర్థం ఉంది. దీని అర్థము ఏమనగా వాక్య పఠన ప్రకటన యేసు నుండి జ్వలించినది, ఉద్భవించినది అని చెప్తూ ఉంటాం. ఎందుకని అంటే పీఠము క్రీస్తునకు గుర్తుగా ఉంటుంది కనుక. పీఠము అది క్రీస్తు దేహముగానే ఉంటుంది. పీఠము క్రీస్తునకు చిహ్నంగా ఉంటుంది కనుక. అలాగే కడరా రాత్రి బల్లను కూడా సూచిస్తూ ఉంది పీఠము. అందుకనే ప్రథమముగా ఊరేగింపులో ఆ ప్రదక్షిణలో సిలువకు ఉన్నటువంటి ప్రతిబింబమైనటువంటి క్రీస్తు స్వరూపము సిలువ, క్రొవ్వొత్తులు, ధూపము, అలాగే సువిశేష గ్రంథాన్ని కూడా తీసుకుంటూ వెళుతూ ఉంటూ ఆ సువిశేష గ్రంథాన్ని దివ్యబలి నడి పీఠం మీద పెడుతూ ఉంటారు మధ్యలో. ఎందుకు అంటే ఆ తారతమ్యాన్ని గమనించాలి మనం. దైవవాక్యార్చన, కృతజ్ఞతార్చన మిళితమై ఉండటానికి ఇక్కడ ఒక మధ్య భాగము నుంచి అనగా పీఠము మధ్యలో నుంచి సువిశేషం చదవటానికి మరల చిన్న ప్రదక్షిణగా తీసుకుని వెళ్ళబడుతూ ఉంది. ఎందుకంటే చెప్పాము కదా, పీఠము క్రీస్తునకు గుర్తుగా ఉంటూ ఉంది. పీఠము క్రీస్తునకు చిహ్నముగా ఉంటూ ఉంది. అలాగే పీఠము కడరా రాత్రి బల్లను కూడా సూచిస్తూ ఉంది. అందుకనే మనం చూస్తూ ఉంటాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగము దివ్య గ్రంథ సువిశేష గ్రంథము కూడా. అలాగే మనకి ఈ యొక్క వాక్యములో అనగా ఈ దివ్య పూజ గ్రంథపు సాధారణ నియమావళి, దివ్య పూజ గ్రంథపు సాధారణ నియమావళిని చూస్తే అందులో మనకి ఇక్కడ దాన్ని మనం GIRM అంటే జనరల్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద రోమన్ మిస్సల్, దాన్ని లతీను భాషలో ఇన్స్టిట్యూషియో జనరాలిస్ మిస్సాలే రోమానుమ్ అని పిలుస్తూ ఉంటాం. దాన్ని మనం ఆంగ్లంలో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద రోమన్ మిస్సల్, తెలుగులో దివ్య పూజా గ్రంథపు సాధారణ నియమావళి, ఇటువంటి పుస్తకంలో పొందుపరచబడి ఉన్నాయి ఇవన్నీ కూడా. అలాగే ఆ దివ్య పూజ గ్రంథపు ముందు భాగంలో అన్నీ కూడా నియమావళిని మనం చూస్తూ ఉంటాం. అందులో మరీ ముఖ్యంగా 122 ఆ యొక్క సంఖ్యలో మనం చూస్తే ఈ దివ్య సువిశేష గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి పీఠము మధ్య భాగంలో ఉంచటం అనేటటువంటి అంశాన్ని మనం ఈ యొక్క GIRM అనేటటువంటి నియమావళి పుస్తకములో, గ్రంథములో 122లో మనం చక్కగా చూస్తూ ఉంటాం. ద బుక్ ఆఫ్ ద గాస్పెల్ ఈస్ ప్లేస్డ్ అపాన్ ది ఆల్టర్. ఒక మంచి పెద్ద పారాగ్రాఫ్ ఉంది, కానీ అది తెలుగులోనే చెప్తూ ఉన్నాను నేను. కనుక ఎందుకు అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు కూడా ఒక పీఠమునకు చిహ్నముగా, ఆయనయే చిహ్నముగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ పూజకు మనం ఉపయోగించేటటువంటి సువిశేష గ్రంథాన్ని మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆ సువిశేష గ్రంథ పుస్తకము, బైబిల్ కాదు. బైబిల్ అంటే కొంతమంది ఎక్కువ శాతం బైబిల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ప్రదక్షిణలో, కానీ దానికి ప్రత్యేక విధంగా ఆమోదించబడినటువంటి 4 సువార్త గ్రంథాలను కూడా ఒకే గ్రంథముగా ముద్రణ చేసినటువంటిదే సువిశేష గ్రంథ పుస్తకము. ఆ పుస్తకాన్ని అలాగే సువిశేష దివ్య గ్రంథ పుస్తకాన్ని మాత్రమే ఈ ప్రదక్షిణలో ఎక్కువ శాతం ఉపయోగించడానికి ప్రయత్నం చేయాలి. కొంతమందికి అవి ఉన్నాయి కూడా తెలియవు, మామూలుగా బైబిల్ని తీసుకుని వెళుతూ ఉంటారు పూజ ప్రారంభంలో. ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి.
మనకి మన తెలుగు కథోలిక సమైక్య వారు అందించినటువంటి జీవన్ ప్రెస్ ఆ యొక్క ప్రింటింగ్ ప్రెస్లో కూడా ఇవి లభ్యమవుతూ ఉన్నాయి. సువిశేష గ్రంథ పుస్తకాలు, బుక్ ఆఫ్ ద గాస్పల్స్ అని చెప్తూ ఉంటాం. కనుక అవన్నీ కూడా మనం సంపాదించుకోవాలి. విచారణ గురువులు కూడా ప్రత్యేక విధంగా తెలుసుకోవాలి. వాటన్నిటిని కూడా మన ప్రజలకు చెప్తూ ఉండాలి, ముఖ్యమైనటువంటి అంశాలు. ఎందుకంటే మనం గురువులుగా చాలామంది, అలాగే ఇప్పుడు బ్రదర్లు కూడా చదువుకుంటాం, మేము చెప్తూ ఉంటాం వాళ్ళకి సెమినరీలో ఆ క్లాసులు సబ్జెక్టు సంబంధించినటువంటి విధంగా. గురువులు కూడా వాటిని మర్చిపోకుండా మరి ఇవన్నీ కూడా మనకు ఎప్పుడూ కూడా నిత్యం ఉండేటటువంటి ఒక టూల్ కిట్ లాగా. ఒక మెకానిక్ ఒక చిన్న కారును రిపేర్ చేయాలంటే ఏం చేస్తూ ఉంటాడు? ఒక టూల్ కిట్ ఉంటుంది, అంటే సామాగ్రి పెట్టె. దాన్ని తీసుకుని వెళ్ళి ఏం కావాలో అన్నీ కూడా తీసి ఆ కారుని బాగు చేస్తూ ఉంటాడు. అలాగే గురువుకు కూడా కావలసినటువంటి ఒక టూల్ కిట్ ఇవన్నీ కూడా. డివైన్ ఆఫీస్, సాక్రమెంట్స్, దివ్య సంస్కారాల పుస్తకాలు, అలాగే ఆ దివ్య బలి పూజ ఏ విధంగా చేయాలో చెప్పేటటువంటిది దివ్య పూజ సాధారణ గ్రంథ నియమావళి, దాన్ని GIRM అని పిలుస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా మనం మర్చిపోకుండా చక్కగా చదువుకుని ప్రజలకు కూడా మనం వాటిని బోధిస్తే ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు మన ప్రజలు కూడా. ఎందుకంటే సామాన్య క్రైస్తవులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ విశ్వాసంలో పెరుగుతున్నటువంటి కుటుంబాలు. మరి మనం గురువులు చదివినంత లోతుగా ప్రజలు చదవరు కాబట్టి మనం ప్రతీది కూడా దివ్యబలి పూజను, అందులో చేసేటటువంటి ప్రతి అర్థాన్ని కూడా ప్రజలతో పంచుకుంటే, ప్రజలకు వివరణ ఇస్తే ఎంతగానో వాళ్ళు సంతృప్తి చెంది ప్రతిదినము, అలాగే ప్రతి ఆదివారము కూడా దేవాలయానికి రావటానికి వారికి ఆసక్తి అనేటటువంటిది పెరుగుతూ ఉంది. కనుక ఆ దివ్య పీఠము నుంచి దివ్య సువిశేష గ్రంథాన్ని మరలా తీసుకుని వెళ్ళి పట్టణం చదివేటటువంటి స్థలం వరకు కూడా ఊరేగింపుగా వెళ్ళి అక్కడ దివ్య వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు గురువు. ఎందుకంటే అక్కడ ఉద్భవించేటటువంటిది వాక్య ప్రకటన యేసు నుండి జ్వలిస్తూ ఉంది, యేసు నుండి ఉద్భవిస్తుంది అనేటటువంటి అర్థము చిహ్నముగా ఉంది అక్కడ. ఎందుకంటే పీఠం అంటే ఎవరని చెప్పి ఉన్నా మనం బలిపీఠం చూస్తూ ఉంటాం కదా. ఆ పీఠం ఎవరు అంటే క్రీస్తు ప్రభు. క్రీస్తునకు చిహ్నముగా బలిపీఠముగా ఉంటుంది. పీఠము క్రీస్తునకు గుర్తుగా ఉంటుంది. పీఠము క్రీస్తునకు చిహ్నముగా ఉంటుంది. పీఠము మరి కడరారాత్రి బల్లను కూడా సూచిస్తూ ఉంది. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకుని అంత గౌరవ మర్యాదగా ఈ యొక్క సువిశేష గ్రంథాన్ని మనం చిన్న ప్రదక్షిణ ద్వారా దివ్యబలి పూజ ముందు తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అలాగే మనం చూసినట్లయితే ఇంకో అంశాన్ని, అలాగే ధూపము కూడా తీసుకుని వెళుతూ ఉంటాం. ఎందుకు అంటే యాజకుడు పీఠమును చేరుకుని ఆ ధూపము వేసేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది. ధూపం వేస్తూ ఉంటాడు పీఠానికి. ఎందుకు అంటే ఇది యేసు ప్రభునకు ప్రతిబింబముగా ఉన్న పీఠము. అందుకనే యేసుక్రీస్తుకు చుట్టూ సాంబ్రాణి ధూపము వేస్తూ ఉంటాం మనం. ఎందుకంటే దివ్యబలి పూజ పీఠము అనేటటువంటిది క్రీస్తుకు చిహ్నము కదా. అందుకని గురువు వెంటనే వెళ్ళి ముద్దాడి ఆ దివ్యమైనటువంటి బలిపీఠానికి చుంబన ఇస్తూ, ముద్దుని ఇస్తూ మరలా ఆ ధూపాన్ని తీసుకుని చుట్టూ తిరిగి ధూపం వేస్తూ ఉంటాడు. ఎంత గొప్ప అంశము అంటే ఇది ధూప కలశము నుండి వెలువడు, అలాగే ఎగసేపుగా వేదాంతపరంగా మనం చూసినట్లయితే మన ప్రార్థనలు దేవుని యొద్దకు చేరుకుంటాయి అనేటటువంటి అర్థాన్ని కూడా
ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉంది. అందుకనే మనం ఒకసారి చూసినట్లయితే కీర్తనల గ్రంథములో 141 కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే చక్కగా మనకు అర్థమవుతుంది ఈ ధూపము అనేటటువంటిది ఎందుకు ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే వేదాంతపరమైనటువంటి అర్థము కూడా ఉంది. అలాగే క్రీస్తు ప్రభువుకు మనం ధూపం వేస్తూ ఉంటాం. క్రీస్తు ప్రభుని యొక్క అప్పద్రాక్ష రసాలు క్రీస్తు శరీర రక్తాలుగా మారేటటువంటిది క్రీస్తుకే చిహ్నముగా ఉంది కాబట్టి బలిపీఠము మనం ఆయనకు ముద్దాడి చుట్టూ కూడా ఈ యొక్క ధూపాన్ని వేస్తూ ఉంటాం. అయితే కీర్తన గ్రంథంలో 141వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినట్లయితే, నా ప్రార్థన సాంబ్రాణి పొగవలెను, పైకెత్తిన నా చేతులు సాయంకాలపు బలివలెను నీ సన్నిధికి చేరునుగాక అని చక్కగా ఆ యొక్క కీర్తనలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ దావీదు కీర్తన ఇది 141వ కీర్తన. ప్రలోభము నుండి తప్పించుకొనుటకు ప్రార్థనలో ఈ ప్రార్థన ఏ విధంగా వెళ్ళాలి, ఆపదలో ఉన్నటువంటి దావీదు ఏ విధంగా దేవునికి ప్రార్థన చేశాడు అనేటటువంటి అంశాల్లో మరి ఆపద నుండి తప్పించుకొనుటకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థన అనేకమైనటువంటి మారులు దావీదు చేస్తూ ఉంటాడు. మనం కీర్తనలో మనం చూస్తాం. 142వ కీర్తనలో కూడా గుహల్లాము అనేటటువంటి గుహలో దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన ఏ విధంగా వెళ్ళాలి, ఆపదలో నుండి నన్ను కాపాడు ప్రభువా అనేటటువంటి విధంగా ఆ ఎగిసే పొగలాగా దేవుని సన్నిధికి వెళుతూ ఉంటాయి అనేటటువంటి విధంగా వేదాంతపరమైనటువంటి అర్థాన్ని కూడా మనం ఇక్కడ ఇవ్వవచ్చు. అయితే ముఖ్యమైనటువంటిదిగా ఈ పీఠానికి క్రీస్తువే కాబట్టి క్రీస్తునకు ధూపం వేస్తూ ఉంటాం మనందరం కూడా. అలాగే మనం చూసినట్లయితే నా ప్రార్థన సాంబ్రాణి పొగవలే నీ సన్నిధికి చేరునుగా కానీ మనం కీర్తనలో మనం ఇప్పుడు చదువుకుని ఉన్నాం. అది కూడా ఒక వేదాంతపరమైనటువంటిది. మేము అర్పించబోయేటటువంటి ఈ ప్రార్థన, ఈ దివ్యబలి పూజ నీకు అర్పితమగునట్లు మా గురువుతోనూ ప్రజలు సంఘము కలిసి నీకు ప్రార్థన చేయటానికి సిద్ధముగా ఉన్నాం, వచ్చి ఉన్నాం అని అది కూడా ఒక చిహ్నంగా గొప్ప అర్థాన్ని కూడా ఇస్తూ ఉంటుంది ప్రియమైనటువంటి విశ్వాసులారా. అలాగే ధూపము వేయు ఆచారము భక్తిని, ప్రార్థనా భావమును కూడా సూచిస్తూ ఉంది అని మనకు మరి ఈ దివ్య గ్రంథ సాధారణ నియమావళి అనేటటువంటి విషయంలో మనం చూసినట్లయితే 776 అనే ఆ సంఖ్యలో మరలా ఈ ధూపం గురించి మనకు చక్కగా ఈ GARM అంటే దివ్య గ్రంథ పూజా సాధారణ నియమావళి నుంచి మనం చూసినట్లయితే 776 నెంబర్లో మనం చూస్తూ ఉంటాం. ప్యూరిఫికేషన్ ఆర్ ఇన్సెన్సేషన్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ప్రేయర్, ఆఫ్ రెవరెన్స్ అండ్ ఆఫ్ ప్రేయర్. అంటే ఈ ధూపము అనేటటువంటిది గౌరవప్రదమైనటువంటిది, అలాగే ప్రార్థనాపూర్వకమైనటువంటిది అని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అదే కీర్తనలో 141లో ఉంటుంది. అలాగే దర్శన గ్రంథంలో కూడా మనం చూస్తే 8వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనకు చక్కనైనటువంటి వచనాలు కనపడుతూ ఉంటాయి. కనుక ఈ ధూపము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే దివ్యబలి పూజలో చూసినట్లయితే మొదటి నుంచి కూడా అక్కడక్కడ ధూపాన్ని వాడటం మనం చూస్తూ ఉంటాం. సువిశేష గ్రంథానికి వేయటం చూస్తూ ఉంటాం. అలాగే గురువుకు ధూపం వేయటం చూస్తూ ఉంటాం. అలాగే ప్రజలకు కూడా ధూపం వేయటం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా వారు ఆదేశించిన ప్రకారముగా మనం చేయాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి సిలువకు మనం ధూపం వేస్తూ ఉంటాం 3 సార్లు, అనగా 3x3 అని చెప్తూ ఉంటాం. ధూపాన్ని విసరటం, ధూపాన్ని వేయటం, ధూపాన్ని ఎగిసే విధంగా మంచిగా సాంబ్రాణి వేసి కణితలి నిప్పులు కూడా చక్కగా ఉండేటటువంటి విధంగా చూసుకుని ధూపం సాంబ్రాణి వేయటంగానే మంచిగా ఆ పొగ, సాంబ్రాణి పొగ
ఎగవాసే విధంగా దేవుని సన్నిధికి వెళ్ళే విధంగా మనం మంచిగా చూడాలి. అంటే దాన్ని క్రమబద్ధీకరణ చేయటం, శుభ్రపరచటం, దానికి సంబంధించినటువంటివి కూడా అన్నీ కూడా సమకూర్చటం చాలా ముఖ్యమైనటువంటిది. కొంతమంది అవసరం లేదు, ధూపం అవసరం లేదులే అని చెప్తూ ఉంటారు. కానీ ముఖ్యమైనటువంటి దినాలలో, ఉత్సవములో, ఆదివారములో కూడా ధూపం అనేటటువంటిది ఆ క్రీస్తు అనేటటువంటి బలిపీఠానికి మనం వెయ్యాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి శిలువకు, అక్కడ ఉన్నటువంటి దైవ మందస్సానికి, అక్కడ ఉన్నటువంటి గురువుకు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అందరికీ, మీకు గురువులకి ధూపం కూడా వేస్తూ ఉంటాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఎందుకంటే ఇవి దేవునికి మనం గౌరవప్రదమైనటువంటి విధముగా ప్రార్థన పరంగా మనం కూడా భావిస్తూ ఉండాలి. కనుక ఈ చిన్న చిన్న అంశాలు కూడా లోతుగా జ్ఞానం చేస్తూ ఉన్నాం. దాని అర్థం ఏమిటి, దాని యొక్క బైబిల్ గ్రంథము నుంచి ఏం చెప్తూ ఉంది, వేదాంతపరమైనటువంటి అర్థం ఏమిటి, ఆ చిహ్నానికి సంబంధమైనటువంటి అర్థం ఏమిటి, ఇవే కదా మనకు తెలుసుకోవాల్సినటువంటిది దివ్యబలి పూజ. కనుక ఈ ప్రతి సోమవారం కూడా సాయంత్రం 7 గంటలకు అందరూ కూడా ఈ భాగాన్ని, దైవార్చన దివ్య పూజా క్రమాన్ని వీక్షించటానికి కేవలం 25 నిమిషాలు మీరు ఓపిక చేసుకుంటే మనందరికీ కూడా ఇవన్నీ క్షుణ్ణముగా అర్థమవుతూ ఉంటాయి. కనుక ఈ భాగాన్ని వీక్షిస్తున్నటువంటి మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించునుగాక.